ఆదిలాబాద్ జిల్లా రైతులకు శోకసంద్రంగా మారింది. గత కొన్ని రోజులుగా రాబోయే వానకాలం కోసం రైతులు శ్రమిస్తూ పొలాల్లో పనులు చేస్తున్నారు. కాని ప్రకృతి ఈసారి భయంకరమైన రూపంలో విజృంభించింది. గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో వర్షం రానుందన్న సమాచారం మీద రైతులు వేగంగా మొక్కజొన్న విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. శ్రమ మధ్యలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రక్షణ కోసం కొంతమంది తాత్కాలిక గుడిసెలోకి చేరారు. కాని అదే గుడిసెపై పిడుగుపడటం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 4 వ్యక్తులు మాదర్రావు, సంజన, భీంబాయి, రాంబాయి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రాథమిక చికిత్స తర్వాత వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా బేల మండలంలో వేర్వేరు ఘటనల్లో మరో 2 మహిళలు, నందిని, సునీత పిడుగుపాటుకు బలయ్యారు. ఉదయం పొలానికి వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుమ్మరితాండలో 3 రైతులు గాయపడగా, తాంసీ మండలంలో రామాలయం గోపురం పిడుగుపాటుతో ధ్వంసమైంది.